లాస్ట్ వీక్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా ఓడిపోయిన తర్వాత మనమంతా నాలుగో టెస్ట్‌కు మన జట్టు ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటే బాగుంటుందనే అంశంపై తెగ చర్చిస్తున్నాం. నాలుగో టెస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా? మ్యాచ్ నాటికి రిషబ్ పంత్ ఫిట్ అవుతాడా లేదా? వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టాలి. వీటిపైన మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మనకు తెలుసు మూడు టెస్ట్‌లో టీమిండియా గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్ అయినప్పటికీ ఓడిన రెండింటిలోనూ మన వాళ్ళు బాగా ఆడారు. ఇంగ్లాండ్‌కు మంచి ఫైట్ ఇచ్చారు. దీంతో మన తుది జట్టులో కొన్ని మార్పులు చేసుకొని నాలుగో టెస్ట్‌లోనూ ఇదే ఫామ్ కొనసాగిస్తే గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం. ముఖ్యంగా టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సిరీస్లో ఇప్పటి వరకు మనం ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. ఇది మనకు పెద్ద మైనస్ గా మారింది. ఓడిపోయిన తొలి మూడు టెస్టు మ్యాచ్ల్లో టాస్ గెలిచి ఉంటే మనం మ్యాచ్ ఖచ్చితంగా టీమిండియానే గెలిచేది. నేను కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఈ రోజు నేను గూగుల్లోకి వెళ్ళి ఈ నెల 23 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే నాలుగో టెస్టు మ్యాచ్ వేదికైన మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో మన జట్టు గత రికార్డులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూశాను. ఇక అంతే మామ, ఆ దెబ్బతో నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. కడుపులో సునామీ పుట్టుకొచ్చింది. మొత్తంగా ఒళ్ళంతా చల్లని చెమటలు పట్టడం మొదలైంది. తీరా ఆ చెమటలు తూర్చుకుంటూ ఫైనల్గా టీమిండియాకు మరో ఓటమి తప్పదా, ఈ దెబ్బతో సిరీస్ కూడా పోతుందేమోనని ఆలోచిస్తూ నాకు తెలియకుండానే నాలో భయం కూడా మొదలైంది. ఎందుకంటే అంత చెత్తగా ఉన్నాయి మామ మరి మాంచెస్టర్లో మన టెస్టు రికార్డులు. అసలు విషయంలోకి వెళ్తే 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, మాంచెస్టర్లో మన టీమిండియా 89 సంవత్సరాల నుంచి టెస్టు మ్యాచ్లు ఆడుతుంది. ఈ 89 ఏళ్లలో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్తో 9 టెస్టు మ్యాచ్లు ఆడింది. దరిద్రం ఏంటంటే ఈ 9 టెస్టు మ్యాచ్ల్లో కనీసం ఒక్కసారి కూడా గెలవలేదు. మొట్టమొదట ఈ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత జట్టు 1936లో టెస్టు మ్యాచ్ ఆడింది. అప్పటికి మన దేశానికి స్వాతంత్రం కూడా రాలేదు. ఆ మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆ తర్వాత 10 ఏళ్లకు మళ్ళీ 1946లో ఆడింది. అప్పుడు కూడా డ్రా చేసుకుంది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చాక మళ్ళీ 1952లో మాంచెస్టర్లో భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ టెస్ట్ మ్యాచ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 2 ఇన్నింగ్స్లో కలిపి కూడా కనీసం 150 పరుగులు చేయలేకపోయింది. ఇంకా చెప్పాలంటే అసలు ఒక ఇన్నింగ్స్లో కూడా మన జట్టు 100 పరుగుల స్కోర్ దాటలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్లో 58, రెండో ఇన్నింగ్స్లో 82 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత 1959లోనూ ఓటమి ఎదురైంది. 1959 తర్వాత మళ్ళీ 12 ఏళ్లకు టీమిండియా మాంచెస్టర్లో ఓ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అయితే 1971లో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకుంది. 1974లో మళ్ళీ ఓడిపోయింది. 1982, 1990లో మళ్ళీ డ్రా అయ్యాయి. 1990 తర్వాత మన జట్టు మాంచెస్టర్లో మళ్ళీ ఏకంగా 24 సంవత్సరాల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడింది. 2014లో ఆడిన టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 367 పరుగులు చేస్తే మన జట్టు 2 ఇన్నింగ్స్లో కలిపి కూడా అన్ని పరుగులు చేయలేకపోయింది. దీంతో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. మాంచెస్టర్లో టీమిండియా చివరిగా ఆడిన టెస్ట్ మ్యాచ్ ఇదే. ఆ తర్వాత 11 ఏళ్లకు మళ్ళీ ఇప్పుడే అక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. మొత్తంగా ఈ మైదానంలో ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడిన టీమిండియా 4 ఓడిపోయింది, 5 డ్రా చేసుకుంది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ మైదానంలో టీమిండియా అత్యధిక స్కోర్ 432 పరుగులుగా ఉంది. 1990లో చేసింది. ఆ మ్యాచ్లో మహమ్మద్ అజరుద్దీన్ 179 పరుగులతో దుమ్ము లేపాడు. ఈ మైదానంలో ఓ టీమిండియా బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే. ఈ మైదానంలో టీమిండియా అత్యల్ప స్కోర్ 58గా ఉంది. 1952లో చేసింది. మాంచెస్టర్లో టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది దిలీప్ దోషి. 1982లో ఒకే ఇన్నింగ్స్లో 102 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్ పడగొట్టాడు. ఈ మైదానంలో టీమిండియా తరఫున అత్యధిక టెస్టు ఇన్నింగ్స్ ఆడింది దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్. 5 ఇన్నింగ్స్లో 242 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ చేసింది కూడా అతనే. ఏది ఏమైనా 4వ టెస్టు వేదికైన మాంచెస్టర్ మైదానంలో టీమిండియా గత రికార్డులు ఏమాత్రం బాగలేవు. దీంతో సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే గత 89 ఏళ్ల రికార్డులన్నిటిని బద్దలు కొట్టి మరీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మాంచెస్టర్లో టీమిండియా గెలవాల్సిందే. అదే జరిగితే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని యువ భారత జట్టు చరిత్ర సృష్టిస్తుంది. పైగా మన జట్టు 2వ టెస్ట్ మ్యాచ్ వేదికైన లీడ్స్ లో కూడా ఇది చేసి చూపెట్టింది. ఈ సిరీస్ ముందు వరకు లీడ్స్ లో కూడా మన జట్టు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. కానీ ఈసారి తొలి విజయం నమోదు చేసి కొత్త చరిత్ర లెక్కించింది. కాబట్టి మాంచెస్టర్లోని టీమిండియా ఇదే చేయాలని కోరుకుందాం. కాగా ప్రస్తుతం ఉన్న భారత జట్టులోని ఆటగాళ్లలో మాంచెస్టర్లో ఆడిన అనుభవం ఒక రవీంద్ర జడేజాకు తప్ప మరెవరికీ లేదు. అదే సమయంలో మాంచెస్టర్ మైదానంలో ఇంగ్లాండ్కు మంచి రికార్డులు ఉన్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇప్పటి వరకు 84 టెస్టు మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ 33 గెలిచింది, 36 డ్రా చేసుకుంది, 15 మాత్రమే ఓడిపోయింది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్కు ఇక్కడ మంచి రికార్డులు ఉన్నాయి. ఈ మైదానంలో ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన జో రూట్ 978 పరుగులు చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 254 పరుగులుగా ఉంది. అయితే గత రికార్డులు ఎలా ఉన్నా ఈసారి బాగా ఆడిన జట్టే గెలుస్తుంది. కాగా మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్టు మ్యాచ్లో టీమిండియా గెలుస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.